బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జగిత్యాలకు సంబంధించినటువంటి పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పోరులో గెలిచేది ఎవరు అన్న కోణంలో కూడా కార్యకర్తలు, జగిత్యాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేచి చూస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నంటూ డాక్టర్ సంజయ్కి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఏ విధంగా ఈ యొక్క డెసిషన్ ఇస్తారు, ఏ విధంగా క్లీన్ చిట్ ఇస్తారంటూ కూడా అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు టి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇప్పుడుగా రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ, ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్లో చెప్పినట్టు విధంగా నేను పార్టీలో ఉండాలో లేదో వెళ్ళిపోవాలో అనేది ఆలోచిస్తున్నాను. డాక్టర్ సంజయ్ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను, అదేవిధంగా పూర్తి స్థాయిలో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా టి జీవన్ రెడ్డి పలుసార్లు చెప్పినటువంటి విషయం. ఇంకా మరీ ముఖ్యంగా గతంలో మున్సిపల్ ఎన్నికల కంటే ముందు కూడా జీవన్ రెడ్డి బహిరంగంగా బయటకు వచ్చి సొంత పార్టీ నేతను కాదని, ఇంత సీనియర్ అయినటువంటి నేను 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తున్నాను, అధికారంలో లేకపోయినా పార్టీని వీడనటువంటి నన్ను ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆయన మాట్లాడడం. తర్వాత పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కూడా ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేయకపోవడం ప్లస్ అక్కడ సంజయ్ని కలవడం, సంజయ్ ద్వారా పూర్తి స్థాయిలో రాజకీయ మంతనాలు అక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో పలు విషయాలలో అక్కడ సంజయ్కే సపోర్ట్గా మాట్లాడడం, ఇవన్నిటి కూడా జీర్ణించుకోలేనటువంటి జీవన్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికలలో ఏకంగా బీఫామ్లు తక్కువిస్తారా, నా అభ్యర్థులకు బీఫామ్లు ఎలా తక్కువిస్తారా అంటూ కూడా ఆయన ఒకసారిగా ఆయన రెబల్స్ని నిలబెట్టినటువంటి పరిస్థితి. ఆ రెబల్స్ కూడా 18-19 మందిని ఆయన స్వతహాగా ఆయన ప్రచారం చేసి ఈ ఏజ్లో కూడా ఆయన గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితే షాక్ గురైనటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో కనిపించింది. అయితే ఈ సందర్భంలో మరీ ముఖ్యంగా ఇక్కడ జీవన్ రెడ్డి ఇంకా కూడా అసంతృప్తికి చల్లారలేదు. అక్కడ అధిష్టానం పిలిచి ఇప్పటి నుండి పెత్తానం జగిత్యాల్లో మీదే ఉంటుందని చెప్పినా కూడా అక్కడ సంజయ్ ఇంకా అక్కడ ఉన్నటువంటి పాత బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో, గత 10 సంవత్సరాల్లో ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు ఉక్కుపాదం మోపినటువంటి నాయకులే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను ఏమల్లా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను బాధ పెడతా ఉన్నారు. ఈ సందర్భంలో మేము కొన్ని విషయాలకు గురైనాము, కొన్ని విషయాలలో మమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాధ పెట్టేటువంటి ప్రయత్నంలోనే నేను పార్టీలో ఉండాలా లేదా అని ఆలోచిస్తున్నా అంటూ కూడా డి జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ప్రముఖంగా ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ముళ్ళుతోటే తీయాలనే సామెతతో ఇప్పుడు కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఊహాగాన వార్తలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిజానికి టి జీవన్ రెడ్డి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్లోకి వెళ్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తా ఉన్నా. మరోవైపు ధర్మపురి అరవింద్ ఎవరైతే నిజామాబాద్ ఎంపీ ఉన్నారో, నిజామాబాద్ ఎంపీ కూడా డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారి మీద ఎందుకు ఇంత ప్రేమ మీకు అంటే, ఆయన చాలా సీనియర్లు, రాజకీయ క్రూరబుద్ధుడు ఆయన ఒకవేళ బీజేపీలోకి వస్తాడంటే కాలు మొక్కి నేనే తీసుకొని వస్తాను, కాకపోతే అలాంటి వాళ్ళు పార్టీ మారే అవకాశాలు ఉండదంటూ కూడా ఆయన మాట్లాడాడు. అంటే బీజేపీ కూడా టి జీవన్ రెడ్డిపై ఇంట్రెస్ట్ ఉండడం, అక్కడ ఆల్రెడీ బోగస్ రావణికి సీనియర్ ఎవరైతే బీజేపీ సీనియర్లు ఉన్నారో బీజేపీ సీనియర్ల ఇద్దరి మధ్య పడటం లేదు. దాని విషయంలో కూడా ధర్మపురి అరవింద్ తల దూర్చి అక్కడ సద్దుమణిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా 9 సంవత్సరాలు అయింది మేము కూడా పార్టీలో సీనియర్లమే భయ అని చెప్పి కూడా ధర్మపురి అరవింద్ చెప్పడం. టి జీవన్ రెడ్డి కనుక బీజేపీలోకి వస్తే మరొకసారి మన బగ్గుమనే అవకాశాలు ఉంటాయి. లేకపోతే టి జీవన్ రెడ్డి ప్రకారం ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు చూస్తే ఆయనకంటూ ఒక పట్టు ఉంది, ఒక క్యాడర్ ఉంది, ఒక పట్టు ఉంది. ఆయనకు అక్కడ అధిష్టానం చెప్పడంతో సంజయ్కి వదిలేసారు తప్ప అధిష్టానం కూడా సంజయ్ వైపు మొగ్గు చూపడంతో ఒకసారి టి జీవన్ రెడ్డికి అసంతృప్తితో ఆయన హెల్త్ బాగాలేక హాస్పిటల్ జాయిన్ అయినా కూడా చాలామంది సీనియర్లు ఎవరు పరామర్శించకపోవడం, అక్కడ ఒక జగ్గారెడ్డి కొంతమంది నాయకులే అక్కడ వాళ్ళ గురించి టి జీవన్ రెడ్డి గురించి మాట్లాడడం, బీజేపీ నేతలు మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకే జీవన్ రెడ్డి అంటే చెప్పలేం, కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఇంట్రెస్టెడ్గా జీవన్ రెడ్డి వైపు మంతనాలు చేసే అవకాశాలు ఉంటాయంటూ కూడా రాజకీయ విశ్లేషణలు చెప్తా ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే కేసీఆర్ సమక్షంలో కేటీఆర్తో ఒక సీక్రెట్ మీటింగ్లో జీవన్ రెడ్డి అటెండ్ అయ్యిండు. పార్టీలో ఏం న్యాయం చేయగలుగుతాం, పార్టీకి ఏం చేయగలుగుతాం, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్త, పార్టీ మారడంటూ కాంగ్రెస్ కార్యకర్త లేదు పార్టీ మారబోతున్నామంటూ కూడా జీవన్ రెడ్డి నుంచి వచ్చినటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి ఒక మాట మంది. అక్కడ జగిత్యాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ
నాయకత్వం లోపం ఉంది అక్కడ. సంజయ్ మారిన తర్వాత ఒక్కసారిగా ఆ స్థానం ఖాళీ అయింది. అక్కడ పెద్ద దిక్కు అనేది జగిత్యాలలో లేదు. ఇప్పుడు ఒకవేళ జీవన్ రెడ్డి వస్తే జీవన్ రెడ్డికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఇక పెద్దగా ఆయన్నే ఓ రాజుగా చూసే అవకాశం ఉంటుంది జగిత్యాల. అక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్గా చాలా వరకు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుండి ఇప్పుడు జీవన్ రెడ్డి మార్గం ఎటు? బీజేపీ అయితే ఒక్కసారిగా పుంజుకున్నది. 2023 ఎన్నికలలో దాదాపు చాలా ఓట్ బ్యాంక్ సాధించినటువంటి పరిస్థితి. అంతకుముందు జీరో అంటే చాలా తక్కువ ఉండే. అలాంటి పరిస్థితుల నుంచి బోగస్ రావని పోటీ చేయడం, బోగస్ రావని తర్వాత ఓట్ బ్యాంక్ పెరగడం, బోగస్ రావని కూడా డాక్టర్ సంజయ్కి సంబంధించినటువంటి బాధితురాలే. గతంలో బీఆర్ఎస్ నుండి ఆమె బయటికి రావడం కూడా మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఆమె బయటికి రావడం కూడా క్రియాశీలకంగా ఇక్కడ సంజయ్ ఇబ్బంది పెడతా ఉన్నాడని బయటకు వచ్చింది. ఇప్పుడు ఒకవేళ జీవన్ రెడ్డి బోగస్ రావని కనుక ఒకే పార్టీలో జాయిన్ అయితే సంజయ్కి ఇబ్బందులు తప్పవు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే చూద్దాం మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకా లేకపోతే బీజేపీలోకా. చూస్తూనే ఉండండి సిటిజన్ పల్స్.